ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఒంగోలు స్వాగతం సుస్వాగతం నగరపాలక సంస్థ ఒంగోలు. ఇప్పుడు ఏ విధంగా భూమిని కాంక్రీట్ జంగలుగా మార్చే నరరూప రాక్షసుల నగరపాలక సంస్థ, దాన్ని తీర్చిదిద్దడంలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖంగా ముందుంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఇష్టారాజ్యంగా మొత్తం నాశనం చేస్తున్నారు భూమిని, అడ్డగోలుగా విస్తరిస్తూ రాక్షస ఆకలి తీర్చుకుంటున్న విధానం. గ్రామీణులందరినీ గ్రామాల్లో ఉపాధి లేకుండా చేసి కుట్రపూరితంగా నగరాలకు తరలించి ఆ గ్రామీణులు 100 రూపాయలు 300 500 డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క రాక్షస కోరికలు తీర్చుకుంటున్న నగరపాలక సంస్థ ఈ విధంగా అడ్డగోలుగా హౌసింగ్ డిపార్ట్మెంట్ను విస్తరిస్తూ రాక్షస పాలన విస్తరిస్తున్న తీరు మనం ఇక్కడ చూడవచ్చు. మనకి 30 సంవత్సరాల కిందట పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1 లేక 2 బస్సులు వచ్చేటివి. ఇప్పుడు చూడవచ్చు అడుగడుక్కు ఒక బస్సు, అడుగడుక్కు ఒక ఆటో, అడుగడుక్కు ఒక బైకులు, ఒక హెలికాప్టర్లు, విమానాలు ఈ విధంగా విస్తరిస్తూ ఉన్న తీరు, రోడ్ల వెడల్పు కూడా ఏ విధంగా జరుగుతూ ఉందో చూడవచ్చు. ఏ విధంగా హాస్పిటల్, గల్లీకి ఒక హాస్పిటల్, తీవ్రవాదుల సమక్షంలో అధికారులమని చెప్పి అడ్డగోలుగా ఈ రాక్షస అధికారులను ఎవరు నియమిస్తున్నారో, ఎక్కడి నుంచి నియంత్రిస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి. మరి ఆర్మీ అధికారులను ఎవరు నియంత్రిస్తున్నారో మనకు తెలియదు. అక్కడ ఉండే ఏదైతే గ్రంథం ఉందో నల్లట గ్రంథము అది ఆర్మీ జవాన్లు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా తీర్చిదిద్దే చట్టాలు శాసనాలు, ఆర్మీ నల్లట్ట పుస్తకము, అది క్రైస్తవ మతానికి పోలి ఉన్నది అని మనం చూడవచ్చు. ఆ క్రైస్తవ మతం లంకేశ మతానికి సంబంధించింది అని మనం అక్కడ పనులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లంకేశ అని కార్యాచరణ బట్టి మరి ఆర్మీ అధికారులు నియంత్రిస్తున్నటువంటి ఈ నల్లట్ట పుస్తకము, మరి నల్లట్ట పుస్తకాన్ని బట్టి ఈ ఆర్మీ జవాన్లు లెఫ్ట్ రైట్ అంటూ నేలకేసి తుప్పుకని నేలకేసి లెఫ్ట్ రైట్ అంటూ దాయబాయ్ అంటూ ఉప్పర్ నీచ్ అంటూ అడ్డగోలుగా ఈ విధంగా చూడవచ్చు. దాయబాయ్ ఉప్పర్ నీచ్ అంటే భూమిని నేలను నాశనం చేయడం, నాశనం చేయడం, బాయ నాశనం చేయడం, ఉప్పర్ పైన నాశనం చేయడం, నీచ్ అంటే కింద నేలను నాశనం, ఈ విధంగా మొత్తం భూమిని నాశనం చేయడం. ఈ లెఫ్ట్ రైటు తుప్పుకనే లెఫ్ట్ రైటు యొక్క ప్రధాన ఉద్దేశము ప్రగతి భవన్. దేన్ని ప్రగతి చేయడానికి భవన్ అంట. ఇందులో పెద్ద డబ్బా భవనం. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా తీవ్రవాద